డీజిల్ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే జస్ట్ బిలో యావరేజ్ అనే ఫీల్ ఇచ్చిందండి. మెయిన్ లీడ్గా హరీష్ కళ్యాణ్, హీరోయిన్గా అతుల్య రవి గారు కలిసి చేశారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో సాయి కుమార్ గారు, వినయ్ రాయ్ చేశారు. హీరో హరీష్ కళ్యాణ్ ప్రీవియస్గా చేసిన పార్కింగ్, లబ్బర్బంతి మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ పూర్తిగా డౌన్ అయిందని చెప్పొచ్చు. స్టోరీలోకి వెళ్తే మనోహర్ అండ్ వాసు ఇద్దరు కలిసి సముద్ర తీర ప్రాంతంలోని పైప్ లైన్ ద్వారా క్రూడ్ ఆయిల్ ని దొంగతనం చేసి క్రూడ్ ఆయిల్ నుండి డీజిల్ ని, పెట్రోల్ ని సపరేట్ గా చేసి మార్కెట్లో తక్కువ ధరకే అమ్మేస్తూ ఉంటారు. ఇందులో పోలీసులకు కూడా భాగం ఉంటుంది. ఒకనొక స్టేజ్ లో వాసుకి పోలీసులకి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ వల్ల స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని పోలీసులు ఏం చేశారు, బిజినెస్ మ్యాన్ అయిన పఠాన్ మనోహర్ ని ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. మూవీ స్టోరీ లైన్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ అవ్వలేదనిపిస్తుంది. మూవీని మంచి పాయింట్తోనే స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత మొత్తం రొటీన్గానే అయిపోతుంది. మనము ఆల్రెడీ తెలుగులో చూసిన పుష్ప సినిమాలో లాగానే ఇందులో కూడా స్మగ్లింగ్, సిండికేట్, పోలీసులు ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అది కూడా అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏమీ ఉండదు, చాలా బోరింగ్గానే వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసి ఏదో పర్లేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా లెట్ డౌన్ అయిపోయిందనే చెప్పొచ్చు. చాలా ల్యాగ్ అనే ఫీలింగ్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో పోలీస్ అయిన వినయ్ రాయ్ నుంచి వచ్చే చేంజ్ ఓవర్ కూడా అంత కన్విన్సింగ్ అయితే ఉండదు. ప్లస్ పాయింట్స్: క్రూడ్ ఆయిల్ని దొంగతనం చేసి స్మగ్లింగ్ చేసే సీన్లు చాలా హైలైట్గా ఉంటాయి. అలాగే వైట్ పెట్రోల్ని ఐస్ క్యూబ్స్గా మార్చి స్మగ్లింగ్ చేసే సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. మైనస్ పాయింట్స్: సినిమా స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బాగానే అనిపించిన తర్వాత మొత్తం చాలా బోరింగ్ అండ్ ల్యాగ్గానే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్తో వచ్చే సీన్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గానే ఉండవు. యాక్షన్ సీన్స్ కూడా అంత పెద్దగా ఏం అనిపించవు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హరీష్ కళ్యాణ్, వినయ్ రాయ్ అండ్ సాయి కుమార్ వీళ్ళు ముగ్గురు సినిమాకి మొత్తం కూడా హైలైట్ అనే చెప్పొచ్చు. మిగిలిన వాళ్ళు జస్ట్ పర్లేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే చూడొచ్చు. ఎలాగో ఓటీటీయే కాబట్టి టైంపాస్కి ఒకసారి అలా చూసేయచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.